చిరంజీవి 151వ చిత్రంగా 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకైన ఖర్చు 250 కోట్లు. ప్రీ రిలీజ్ బిజినెస్ తో నిర్మాత రామ్ చరణ్ అందుకున్నట్టు సమాచారం అందుతోంది. థియేటికల్ రైట్స్ ద్వారానే దాదాపు 200 కోట్ల రూపాయలని దక్కించుకున్న రామ్ చరణ్ ఇతర రైట్స్ కూడా బాగానే మొత్తాన్ని రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే చరణ్ అయితే సినిమా చిత్రం పెద్దగా నష్టాల్ని మిగిల్చింది లేదు ఒక ప్రొడ్యూసర్గా. కానీ చాలా చిత్రాల్లో సైరా చిత్రాన్ని బయ్యర్లు దారుణమైన నష్టాన్ని చవిచూస్తున్నట్టుగా టాక్. ముఖ్యంగా హిందీ రైట్స్ ని కొనుగోలు చేసిన బయ్యర్స్ 25 నుంచి 35 కోట్ల వరకు నష్టపోయినట్టుగా ఒక ప్రచారం జోరందుకుంటోంది. ఇక యుఎస్ రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్లు దాదాపుగా 8 కోట్ల వరకు నష్టపోయారట. ఇంకా పలు ప్రాంతాల్లో బయ్యర్లు నష్టాలను చవిచూశారు. మొత్తంగా 80 నుంచి 90 కోట్ల వరకు బయ్యర్లు నష్టపోయి ఉంటారని టాక్ నడుస్తోంది. ఈ లాస్ మొత్తంలో కనీసం సగమైనా భరించాలంటూ నిర్మాత చరణ్ కు బయ్యర్లు విజ్ఞప్తి చేస్తున్నారట. కానీ ప్రొడక్షన్ టీం మాత్రం తాము 300 కోట్లు ఖర్చు చేస్తే తమకు అంత మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కాలేదు, తాము లాస్ కు అమ్మేయడం జరిగింది, తమకు సైరా వల్ల చాలా లాస్ ఉందని చెప్తున్నారట. బయ్యర్లు మాత్రం డైరెక్ట్ గా చరణ్ తోనే మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. కానీ చరణ్ మాత్రం వాళ్ళకి అందుబాటులోకి రావటం లేదు. త్వరలోనే చరణ్ ఈ విషయమై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంత నష్టంలో ఒక విషయం చరణ్ కు సంతోషాన్ని కలిగించేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో సైరా 100 కోట్లు సాధించడం. పలు భాషల్లో మంచి టాక్ ఉంటే ఈ నష్టాలేవి ఉండేవి కాదు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.